డిపార్ట్మెంట్ అధికారి. ఇది డిపార్ట్మెంట్ సంబంధించిన అంశం. దాడి జరిగినప్పుడు వెంటనే మన సోదరులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ పోలీసులు ఏం చేశారు, ఇదొక దొమ్మి కేసు కింద ట్రీట్ చేసి ఇరు వర్గాల వైపుల వాళ్ళు కూడా కేసులు పెట్టడం అనేటటువంటిది జరిగింది. దాడి చేసినటువంటిది ఎవరు, ఒక ట్రైబల్స్ అయితే అందులో కొంతమంది కీలకమైనటువంటి ఈ సారాబట్లు నడిపించేటటువంటి గిరిజనేతరులు, మరి స్థానిక బాధితులు చెప్పిన దాని ప్రకారం గూడూరు కిషోర్ బాబు అండ్ టీమ్ వాళ్ళు దాడి చేయడం జరిగింది. మనం ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విద్యావంతులే. హైకోర్టు చెప్తుంది, సుప్రీంకోర్టు చెప్తుంది, ఏంటి ఎస్సీ ఎస్టీల మీద వెటకారంగా చూసినా, వాళ్ళ ఇళ్ల ముందు ఉమ్మి వేసినా, లేదా వాళ్ళని పబ్లిక్ గా ఇబ్బంది పడేటట్లు చూసినా, కొట్టినా తిట్టినా అది ఇట్ విల్ కమ్స్ అండర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అని చెప్పేసి మనందరికీ కూడా సోషల్ మీడియాలో కూడా ఇవాళ మనం చూస్తున్నాం. మరి ఇంత దారుణంగా వాళ్ళని, ఒక మహిళను కూడా, ఇంటిలో ఉన్న మహిళను కూడా లాగి ఈడ్చుకొచ్చి రోడ్డు మీద కొట్టడం జరిగింది. మరి ఈ భారతదేశం అత్యంత గౌరవించేటటువంటి ఆదిమ జాతి వ్యక్తులు, జలగలగడ్డ గ్రామస్తులు, వాళ్ళని గొర్రెలు బద్దలు కొట్టడం, బాడీ అంతా కౌకు దెబ్బలు కొట్టి ఈ రోజు కూడా హాస్పిటల్ నుండి బయటకు వచ్చినటువంటి సందర్భం లేదు. అతనికి ఈవేళ జలగలగడ్డ గ్రామానికి రోడ్డు వెయ్యాలి అనేటటువంటి మాట వచ్చిందని చెప్పి అంటే మరి ఎవరాయను, కొర్రా సాంసన్ వాళ్ళ ఆవిడే మరి వెళ్తూ డోలి మోతలతో వెళ్తూ చనిపోవడం, పాము కాటుకు చనిపోవడమే ఈవేళ జలగలగడ్డ అనేటటువంటి ఊరికి, గ్రామానికి రోడ్డు రావడానికి ఒక ప్రేరణ కలిగించినటువంటి అంశం. మరి ఆ రోడ్డు వచ్చినటువంటి క్రమంలో, అంటే భారతదేశం అత్యంత గౌరవించేటటువంటి వ్యక్తులు ఆదిమ జాతి వ్యక్తులు, వాళ్లపై ఇంత కఠోరమైనటువంటి దాడి జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగానికి వాళ్ళు తెలియజేశారు, ప్రజా సంఘాలు తెలియజేశారు, పత్రిక వాళ్ళు తెలియజేశారు, పోలీసు వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం అంటే జిల్లా బాస్ కలెక్టర్ గారు, మరి ఈ ఏజెన్సీ ప్రాంతానికి కింగ్ ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్, అలాగే మరి శాంతి భద్రతలకు ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎస్పీ గారు, వీళ్ళందరి నోటిలో కూడా ఇది నానుతున్నటువంటి అంశం. కానీ వాళ్ళెవ్వరు కూడా పట్టనట్టు ఈవేళ ఉన్నారు. ఈ రోజుకి సుమారుగా 2 వారాలు వాళ్ళు దీక్ష చేస్తున్నారు. దీక్ష చేసేటటువంటి సోదరులు మరి ఎవరంటే జలగలగడ్డకు సంబంధించినటువంటి ఆడ మగ చంటి పిల్లలు, స్కూల్కు వెళ్లేటటువంటి చంటి పిల్లలు కూడా మరి స్కూల్కు వెళ్తున్నప్పుడు వాళ్ళు కొడతారనేటటువంటి భయంతో వాళ్ళు కూడా వచ్చి దీక్ష చేస్తుంటే, అది పాడేరు జిల్లా కేంద్రం నడిబొడ్డున వాళ్ళు దీక్ష చేస్తుంటే కనీసం వాళ్ళు ఎవరు కూడా, ఇంతమంది ఈ జిల్లాలో 5 ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఈ జిల్లాలో 5 ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు, ఐటీడీఏ పీఓ గారు, సబ్ కలెక్టర్ గారు, రంపచోడవరం పీఓ గారు, చింతూరు పీఓ గారు, వీళ్ళందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్స్. మరి ఎస్పీ గారు, ఏఎస్పీ గారు పాడేరు, ఏఎస్పీ గారు చింతపల్లి, ఏఎస్పీ గారు రంపచోడవరం, మరి వీళ్ళందరూ కూడా ఎవరన్నా ఐపీఎస్లు అండి. ఈ భారతదేశం అత్యున్నత గొప్ప స్థానంగా మరి నిర్ధారించి పెట్టినటువంటి గొప్ప పరిపాలన దక్షులు వీళ్ళంతా బ్యూరోక్రాట్స్. వాళ్ళు కూడా మరి భారతదేశ పౌరురాలు, ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము గారు, మరి దేశ ప్రధాని, వాళ్ళు గౌరవించేటటువంటి సామాజిక వర్గంపై దాడి చేసినప్పుడు, మరి ఇంత ఘోరమైనటువంటి దాడి జరిగినప్పుడు వీళ్ళందరూ అక్కడ దీక్ష చేస్తుంటే, ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పోలీస్ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్రహ్మాండంగా ఇక్కడ సారాబట్లు నిర్వహించేటటువంటి కార్యక్రమం చేయిస్తున్నారు. ఎవరి చేత చేయిస్తున్నారు? ఆ నాన్ ట్రైబల్స్ చేత ఇక్కడ చేయిస్తున్నారు. మేము ఎందుకు వాళ్ళకే అంటున్నామంటే, ఈ విషయాన్ని ఆల్రెడీ సాక్షాత్తు దండకారణ్య లిబరేషన్ ఆర్గనైజేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మార్కురాజ్ వాళ్ళు బయట పెట్టినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, అవన్నీ కూడా కరెక్ట్ కాదండి, కల్పితాలండి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎక్స్ఎంపీపీ బాబురావు గారు చెవిన కూడా వాళ్ళ ముందే వాళ్ళు మాట్లాడడం జరిగింది. కనుకనే ఇంత జరుగుతున్న వాళ్ళు అబద్ధం ఆడారంటే ఈ నిర్వహణ అంతా కూడా చింతపల్లి ఎక్సైజ్ శాఖ వాళ్ళు కనిసన్నలో జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఏదేమైనప్పటికీ అప్పటికే ఇక్కడ మేమేం చేస్తున్నామంటే, మేము ఎట్లా నిర్ధారణకు వస్తున్నామంటే, జిల్లా కలెక్టర్తో సహా జిల్లా యంత్రాంగం అంతా కూడా జలగలగడ్డ ఆదివాసులకు తక్షణమే బేసరతుగా క్షమాపణ చెప్పాలి, వాళ్ళు అన్ని రకాలుగా. అంటే ఈవేళ ఆదివాసులు అక్కడ పోయి కూర్చొని దీక్ష చేస్తుంటే ఈవేళ సైలెంట్ గా ఎవరి మట్టుకు వాళ్ళు కూర్చున్నారు. నోరు లేనటువంటి వాళ్ళనే కదా వాళ్ళు ఈవేళ వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. అదే
కొంతమంది నోరున్న వాళ్ళు వెళ్లి మాట్లాడితే వాళ్ళకి పనులు జరుగుతున్నాయి. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం మేము గ్రహించినటువంటిది ఏమిటంటే, ఇంత జరుగుతున్నా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎంపీపీలు స్థానిక సింతపల్లి ఎంపీపీ కావచ్చు, లేదా ఎమ్మెల్యే గారు కావచ్చు, లేదా ఎంపీ గారు కావచ్చు, లేదా ఎమ్మెల్సీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. దయచేసి గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎంపీ గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, ఇంకా మరి టీడీపీ పోర్ట్ఫోలియో ఎవరైతే ఇక్కడ తీసుకొని అజమాయిషీ నిర్వహిస్తున్నారో మీరందరూ కూడా జోక్యం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి పవన్ కళ్యాణ్ గారు, మీరు గొప్ప వ్యక్తి, మీరు మరి ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో కూడుకొని ఏదైతే ఆదివాసీ ప్రాంతాలు ఉన్నాయో, ఏదైతే రోడ్డు లేని గ్రామాలు ఉన్నాయో, ఏదైతే ఇప్పటి వరకు కూడా డోలి మూతలతో బాధపడుతున్నారో అనేటటువంటి అంశంతో మీరు మాట్లాడితే, కేంద్ర ప్రభుత్వం అయితే ఎక్కడ ఆదివాసులు ఉన్నారో, ఆదిమ జాతులు ఉన్నారో వాళ్ళు ఎక్కడున్నా సరే ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా వాళ్లకు రహదారి సౌకర్యం కల్పించాలి, ఉండడానికి గృహాలు కల్పించాలి, తినడానికి తిండి, మంచినీరు సౌకర్యం కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు అంటుంది. మరి మీరంటే సాక్షాత్తుగా మరి అడవి తల్లిపాట అనేటటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ ఆ కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామానికి 90 లక్షల రోడ్డు వస్తే దానికి అమాయకమైనటువంటి ఆదివాసులు, కొర్రుబైలు ఆదివాసులు ఆ బిడ్డల్ని ఎవరైతే వాడుకుంటున్నారో నాన్ ట్రైబల్స్ గూడూరు కిషోరం టీం వాళ్లను రెచ్చగొట్టి ఈ దారి మూసి మరి వెళ్ళినట్టయితే, రోడ్డు వెళ్ళినట్టయితే మీరు ఏదైతే ఉపాధి పొందుతున్నారో ఆ ఉపాధి కోల్పోతారు, మరి ఆ తర్వాత మీరు ఇబ్బందులు పడతారని చెప్పేసి స్థానిక కొర్రుబైల ఆదివాసులకు రెచ్చగొట్టి వాళ్ళని మరి జలగలగడ్డ ఆదివాసులపై దాడులు చేయించేటటువంటి కార్యక్రమానికి వాళ్ళు నెట్టుకున్నారు. ఇది తప్పు. మరొక బాధాకరమైనటువంటి విషయం, భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ఆయన అవునో కాదో మాకు తెలియదు. తర్వాత ఆర్ఎస్ఎస్ అని అంటుంటారు, అది నిజమో కాదో, ఆయన సభ్యుడో కాదో మాకు తెలియదు. కానీ పాము తన పిల్ల తానే మింగినట్టు దుక్కేరి ప్రభాకర్ తమ్ముడు, నువ్వు ఆదివాసీ బిడ్డవి, నీవు మేము చూసాం, కళ్ళారా చూసాం. ఆ రోజు జీపులో ఒక నాన్ ట్రైబ్ అమ్మాయి ఎందుకు వెళ్ళింది, ఎందుకు పడిపోయింది, ఆ అమ్మాయిని ఎత్తుకొని మీరు హాస్పిటల్కి వెళ్ళడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం మేము చూసాం. అయ్యో, మానవత్వ దృక్పథంతో ఎత్తుకొని వెళ్లడంలో తప్పేం లేదనుకున్నాం. కానీ దీని వెనకాల కథ ఇంత ఉంది. సారపట్ల నిర్వహణ ఘోరంగా జరుగుతున్నా అక్కడ ఏం లేదని చెప్పేసి నాన్ ట్రైబల్స్ తో చేతులు కలుపుతూ, అలాగే ఎక్సైజ్ శాఖ వాళ్ళు పలికినటువంటి పలుకులే మీరు పలుకుతున్నారంటే, భారత జనతా పార్టీ ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో, లక్ష్యంతో, నీతి నిజాయితీతో కూడుకున్నటువంటి పార్టీ. ఆ పార్టీలో ఉండి మీరు మాట్లాడడానికి ఇది ఎంతవరకు తగును అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఆర్ఎస్ఎస్ అంటే క్రమశిక్షణకు మారు పేరు అని చెప్పేసి ఉన్నటువంటిది ఆర్ఎస్ఎస్. ఆ సంఘంలో మరి మీరు ఉంటూ కూడా ఎట్లాంటి మరి కుటిల శక్తులతో చేతులు కలుపుతూ ఆదివాసులపై దాడి చేసేటటువంటి వ్యక్తులతో కలుపుతూ ఇచ్చడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా మేము నిన్నే ప్రశ్నిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ పెద్దలు, జిల్లా పెద్దలు, రాష్ట్ర పెద్దలు ఈ విషయంపై మీరు పరిశీలించి ఎవరిది తప్పైతే వాళ్ళ మీద మీరు మీ పార్టీ తరఫున క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆ పార్టీ ప్రతినిధులు కూడా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈవేళ జలగలగడ్డ గ్రామస్తులకు రోడ్డు సౌకర్యం కల్పించేటటువంటి విషయంలో స్థానిక తహసీల్దార్ గారు, మీరు ఒక వ్యక్తికి ఇంటి దారి మూసివేసినా సరే మూసివేయడం తప్పది, అది నేరం. కానీ ఒక గ్రామానికే దారి లేకుండా మూసివేసినప్పుడు తక్షణమే ఓపెన్ చేసి రోడ్డు సౌకర్యం కల్పించవలసిన బాధ్యత స్థానిక మరి ఎంఆర్ఓ గారి మీద ఉంది. ఆయన దాకా ఫిర్యాదు వెళ్ళింది కనుక, లేదా స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ గారు, స్థానికంగా ఉండేటటువంటి మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, పంచాయత్ సెక్రటరీ గారు, మీరే వెంటనే చొరవ తీసుకున్న గేట్ తెలిపించాలి. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఆ గేట్ క్లోజ్ చేసి వేయబడి ఉంది. స్థానిక సర్పంచ్ గారు, మీరు తక్షణమే మీకున్నటువంటి సూపర్ పవర్స్ ఉపయోగించి మీరు ఈసా కమిటీ ఉంది, సెక్రటరీ గారు ఉంది, తక్షణమే మీరు చర్యలు తీసుకుని ఆ గేట్ ఓపెన్ చేయాలి. ఈవేళ కూడా మేము సైడ్ రూట్ నుండి రావడం జరిగింది. ఏమిటి అంటే ఆర్డీఓ అంటున్నారు. హూ ఇస్ ఆర్డీఓ? సర్పంచ్ కు లేనటువంటి పవర్ ఆర్డీఓకి ఎవరిచ్చారు? సర్పంచ్ లేనటువంటి పవర్ కలెక్టర్కి ఎవరు ఇచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. జిల్లా యంత్రాంగాన్ని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. సర్పంచ్ మా గ్రామం మా గ్రామం మా పరిపాలన అనేటటువంటి ఒక అంశం ఇక్కడ నడుస్తుంది. కిసా చట్టం ప్రకారం సర్వాకుల సర్పంచులదేనే ఉంది. కానీ వారి హక్కుల్ని కాలరాసేటటువంటి అధికారులు, జిల్లా యంత్రాంగం బేసరతుగా మీరు చర్యలు తీసుకోవాలి. ఈ సందర్భంగా నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగిని నేను మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నానంటే, చదువుకున్నటువంటి వాడు ఏ స్థాయి అధికారి అయినా సరే మానవులకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని,
అక్రమాన్ని గురించి మాట్లాడకపోతే వాడు విద్యావంతుడు, వాడు మూర్ఖుడితో సమానం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను చదువుకునేటటువంటి వ్యక్తిని, ఒక మనిషికి ఆదివాసి బిడ్డయే కాదు, ఆదివాసి కానటువంటి ఏ మానవుడికైనా సరే అన్యాయం జరుగుతున్నప్పుడు, చట్టం ప్రకారం మరి వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు అలాంటి విషయాలు చూస్తూ కళ్ళు మూసి ఊరుకున్నప్పుడు వాళ్ళు దే ఆర్ నాట్ ఐఏఎస్, దే ఆర్ నాట్ ఐపీఎస్, దే ఆర్ నాట్ ఇంజనీర్స్, దే ఆర్ నాట్ తహసీల్దార్స్, వాళ్ళందరూ కూడా మూర్ఖులతో సమానం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుకనే బేసరతుగా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం అందరూ కూడా మీరు క్షమాపణ చెప్పాలి. ఆ రోడ్డు గేట్ వెంటనే తెలియజేయడం మరి తెరిపించడానికి సర్పంచ్ గారు మీరు తీసుకోవచ్చు. మిమ్మల్ని ఎవరిని అరెస్ట్ చేస్తే అప్పుడు ఆదివాసీ సమాజం అంతా కూడా మరి చూస్తూ ఊరుకోదని చెప్పి సందర్భంగా మీకు నేను తెలియజేస్తూ, ఇక్కడ మరి ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే ఆదివాసీ సమాజం, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యా సంఘాలు ఉన్నారో మనమందరూ కూడా మాట్లాడుకుని తక్షణమే రేపు కలెక్టర్ గారికి మీరు ముందు బేసరతుగా క్షమాపణ చెప్పాలి సార్, ఎందుకంటే ఇది వాస్తవం, మీకు తెలిసినా చూసి చూడండి తెలియజేసి వెంటనే ఈ కార్యక్రమాలు, ఒకటి రోడ్డు ఇవ్వడం, రెండు క్షమాపణ చెప్పడం, రెండు ఎవరైతే ఆదివాసులపై దాడులు చేస్తారో వాళ్ళపై చర్యలు తీసుకోవడం, ఎవరైతే ఎస్సీ మరి నాన్ ఎస్టీస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. లేని పక్షంలో మరి ఉద్యోగ సంఘాలు, విద్యా సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజలు, రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి భవిష్యత్ కార్యక్రమం మేము రేపే ప్రకటించబోతున్నామని చెప్పి సందర్భంగా నేను అధికారులకు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి, అలాగే సిఎస్ చీఫ్ సెక్రటరీ గారు మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మా ఆదివాసీ సమాజం తరఫున మేము తెలియజేస్తున్నాం. నేను ఉద్యోగి అయినప్పటికీ, మరలా ఉద్యోగి అయినప్పటికీ, ఇంజనీర్ అయినప్పటికీ మొదటగా నేను ఆదివాసీ బిడ్డను. మా సమాజానికే కాదు, ఆ మానవుడైనటువంటి ఎవరికి ఏ రకమైనటువంటి అన్యాయం జరిగినా మాట్లాడేటటువంటి హక్కు ఉందని చెప్పేసి నేను మీకు తెలియజేస్తూ ఈ సమస్యపై మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, దయచేసి ఆదివాసీ ప్రాంతంలో 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి మీ పార్టీల ప్రతినిధుల మాట కూడా ఇక్కడ చెల్లటం లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల మాటలు కూడా జరిగేటట్లు చేయట్లేదు, ఎంపీల మాట జరిగేటట్లు కూడా చేయటం లేదు. ఎక్కడైతే అమరావతి నుండి ఫోన్ కొడితే ఇక్కడ పనులు అవుతున్నాయి, మరి మైదాన ప్రాంతాల నుండి నాన్ ఆదివాసీ మినిస్టర్స్ వాళ్ళు ఫోన్ కొడితే ఇక్కడ అక్రమాలు జరగడానికి ఇది వేదికగా తయారైంది. కనుక దయచేసి మీరు పెద్ద మనసుతో ఆలోచించి మేము పాయింట్అవుట్ చేస్తున్నాం అనేటటువంటిది కాదు, కానీ వాస్తవ రూపాలను మీరు తెలియజేసుకున్నాం. తక్షణమే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పై సరైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా నేను వేడుకుంటూ మా కార్యక్రమం రేపు కలెక్టర్ గారితో కలిసిన తర్వాత వెంటనే మేము తీసుకోబోతున్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఐక్యత, ఆదివాసుల ఐక్యత. థ్యాంక్ యూ. ఇది సారా ఫ్యాక్టరీ, ఏదో బట్టి కాదు. ఎలక్షన్ వాళ్ళతో గొడవలు అవుతుంది. వాళ్ళని ఇలాగే పులుపులు కొట్టారు, 800 లీటర్ల పులుపులు కొట్టినప్పుడు మేము ఇదే ప్లేస్ లో పైన పొయ్యిలు కూడా తిరిగేస్తున్నాయి కదా, ఆ ప్లేస్ లో కొట్టినప్పుడు ఆ 800 లీటర్లు కొట్టాక 5గురు తీసుకొచ్చి, ఎందుకంటే అఫెన్స్ లేరు కాబట్టి వాళ్ళ మీద అనుమానం అని చెప్పి వాళ్ళు తీసుకెళ్లి ఎంఆర్ఓ గారి దగ్గర ₹1,00,000 బాండ్ కి బైండ్ ఓవర్ చేశాం. వాళ్ళు ఇప్పుడు ఇందులో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని మనం డైలీ తెలియదు. ఇక్కడ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎటువంటి స్పందన లేకపోతే మేము కూడా అనుకోవాల్సి వస్తుందండి బాబు. ముందే తెలియజేస్తాం. వాళ్ళు చేస్తారు, మనకెందుకు. చూడండి ఈ రోజు జలగలగడ్డలో జలగలగడ్డలోని రోడ్డు రావడానికి ప్రధాన కారణం, రోడ్డుకు ఆటంకం పరచడానికి ప్రధాన కారణం సారా బట్టి అని చెప్పేసి జలగలగడ్డ గ్రామస్తులు ఆరోపిస్తారు, ఎవరైతే కుర్రబైల గ్రామస్తుల మీద. దానికి అది నిజమే కాదని చెప్పేసి ఈరోజు నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎవరైతే జలగలగడ్డ గ్రామస్తులు ఆరోపించారో ఆ ఆరోపణ నిజమే అని చెప్పేసి రుజువైంది. ఇదిగో డిపార్ట్మెంట్ వరకు వచ్చి ఈరోజు సారా పులుపును తీసుకున్నారు. చూడండి సోదరులారా, ఖచ్చితంగా ఇప్పుడు అందరూ తెలుసుకోవాలి, అధికారులు కూడా తెలుసుకోవాలి.
తెలుసుకొని ఏదైతే ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో గ్రామంలో రౌడీజం జరగడానికి కూడా ప్రధాన కారణం ఇదే. ఆ రౌడీజం జరగడానికి కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. ఇది వాస్తవాలు మొత్తం ఉంది. సరే సార్ మీరు పని చూడండి మీరు మాట్లాడదు ఇదే విషయాన్ని నేను అధికారి వారు వచ్చినప్పుడు జిల్లా స్థాయి అధికారులు ఆర్డీఓ గారు ఎస్పీ గారి ముందు నేను అందరి ముందు వినియోగించుకుంటుంటే ఈ అధికారి అయినటువంటి ఎస్ఐ గారు ఏమన్నారు, ఇవన్నీ కూడా తప్పుదాలు ఇంకో కోణంలో కలుపుతాలి అని చెప్పేసి అన్నారు. కేసు అన్నారు. అంటే మా సమస్యలు మేము చెప్పుకుంటుంటే ఆ మాట అంటుంటే ఇవాళ ఏమంటారు, ఇది ఒక ప్రజాప్రతినిధిగా నేను అడిగినప్పుడు మొత్తం హెడ్ స్టేషన్ గట్ట ఏ ఛానల్ అండి మీరు? జలగలగడ్డలో పులుపు పోస్తున్న ఎక్సైజ్ పోలీసులు. ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం చూపిస్తాం. మీరు ఇద్దరైతే తీయలేదు సార్. మీరు అట్లే ఏంటంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉంది కదా ప్రో కెమెరాతో తీసుకోండి. లేదు అన్నారు కదా, కాదు వాళ్ళు లేదన్నారు, మనం చూపిస్తాం. మాది కాన్సెప్ట్ అయితే కాదు.